ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నందు గోదావరి నదిలో గల చెత్త చెదారాలను తొలగించి శుభ్రపరిచారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండా ఉండాలనే ఆశయంతో ఆయన పనిచేస్తున్నారని, దీనికి గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయమని, ఒక మంచి కార్యక్రమానికి ఎవరో ఒకరు పూనుకొని ఎన్నో అవరోధాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తే కానీ ఆశ సిద్ధి జరగదని అన్నారు। దానికి అనుకూలంగానే విశ్వేశ్వరరెడ్డి కృషి అభినందనీయమని అన్నారు। సామెతలు కూడా మాట్లాడుకోకూడదంటే చెత్తలో పోనీ ఎలా నువ్వు మురళి గారిని చూడాలిరా, నువ్వు అలా వచ్చేస్తే ఎలాగా చూడకుండా అడ్డు వచ్చేస్తే ఎలారా తిరిగేస్తున్నా। ఈరోజు జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాల రేవులో గోదావరిలో ఉన్నటువంటి నాచు చెత్త అంతా తీసి క్లీన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి జనరల్ గా ఈ పర్యావరణం మీద ప్రజలకి సరైన అవగాహన లేదు. మన పరిశుభ్రాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే మన గోదావరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మరి ఎవరికి కూడా ప్రజలకి సరిగా లేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో చూస్తున్నాం, మనం స్నానాలు చేస్తున్నారు, బట్టలు అందులోనే పాడేస్తున్నారు, సబ్బులు అందులోనే తోముకుని మళ్ళీ సబ్బులు కూడా అందులోనే వెళ్ళేస్తున్నారు. మరి టౌన్ లోకి వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్లు పైనుంచి డ్రైన్ లోకి డైరెక్ట్ గా చెత్త చెదారం పాడేస్తున్నారు. ఎందుకంటే కింద ఉన్న అపార్ట్మెంట్ పోతాడు తప్ప పై వాళ్ళకి ఎఫెక్ట్ అవుదని. ఈ పర్యావరణ సమతుల్యం పాటించకపోవడం వల్ల మనకి వాతావరణంలో కూడా సమతుల్యం లేక ఎప్పుడు వర్షాలు